Good morning, students. In today's class, we are going to learn about certain nomenclature rules. Okay, now with examples. Directly, I am going to give example and I am going to tell you how it is being named. Okay, I think already previous knowledge of root word, prefix and suffix. I think already you have in your class 10th. Okay, root word indicates the number of carbon atoms present in the parent chain, and suffix indicates the last part of the naming, and prefix indicates the word which is to be written before the root word. Okay, so prefix is meant only for what? Substituents. Side chains ఏవైతే ఉంటాయో ఆ సైడ్ చైన్స్ని నేమింగ్ చేయడానికి ప్రిఫిక్స్ వాడతాం. ఓకేనా, టోటల్ కాంపౌండ్ నేమ్ చేయడానికి సఫిక్స్ వాడతాం. రూట్ వర్డ్ వచ్చేసి నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. ఓకే, సో ఇది అయితే మీకు కామన్గా తెలిసే ఉంటుంది. Now let us go with some examples. Directly I'll go with examples, and accordingly we'll discuss the rules also. Now let us look at these examples, my dear children. So first rule వచ్చేసి మీకు లాంగెస్ట్ చైన్ రూల్ ఉంటుంది. సో ఆ లాంగెస్ట్ చైన్ రూల్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ ద పేరెంట్ చైన్ ఇన్ సచ్ ఎ వే దట్ it should contain more number of carbon atoms in continuous form. ఓకేనా, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ కంటిన్యూస్గా కనెక్ట్ అయి ఉన్న కార్బన్ ఐటమ్స్ చైన్ని మాత్రమే పేరెంట్ చైన్గా చూస్ చేసుకోవాలి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత కౌంట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ కౌంట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూయెంట్స్ ఏమైనా ఉంటే కౌంట్ చేసుకోవాలి. అవన్నీ చెక్ చేసుకుని నేమింగ్ అనేది రాయాలన్నమాట. సో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అంటే రూట్ వర్డ్ వచ్చేసి పెంట్. మనకి పేరెంట్ చైన్ ఏమో స్ట్రైట్ కార్బన్ చైన్, పేరెంట్ చైన్. సో ఇది ఒకటి సైడ్ చైన్ ఆర్ సబ్స్టిట్యూయెంట్. ఓకేనా, ఇదేమో సైడ్ చైన్ ఆర్ సబ్స్టిట్యూయెంట్. ఓకే, సో ఈ CH3 అంటే ఏంటి? మనకి మిథైల్ గ్రూప్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? CH3 అంటే మనకి మిథైల్ గ్రూప్ వస్తుంది అనమాట. ఓకే, సైడ్ చైన్ ఆర్ సబ్స్టిట్యూయెంట్. సో పేరెంట్ చైన్ వచ్చేసి పైది కంటిన్యూస్ కార్బన్ ఐటమ్స్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉండేదాన్ని మనం పేరెంట్ చైన్గా చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. అంటే రూట్ వర్డ్ ఈజ్ పెంట్. ఓకేనా, అండ్ నంబరింగ్ ఇచ్చినప్పుడు యూ విల్ గివ్ ద నంబరింగ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. ఓకేనా, సో యూ హ్యావ్ టు గివ్ నంబరింగ్ ఎయిదర్ ఫ్రమ్ ఫ్రంట్ ఆర్ ఫ్రమ్ బ్యాక్ ఇన్ సచ్ ఏ వే దట్ ద సబ్స్టిట్యూయెంట్స్ షుడ్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నంబర్. లాంగెస్ట్ చైన్తో పాటు, లాంగెస్ట్ చైన్ రూల్తో పాటు లోయెస్ట్ నంబర్ రూల్, ఇది కూడా రెండు ఇంక్లూడ్ చేసే నేను చెప్తున్నాను. లోయెస్ట్ నంబర్ రూల్. ఓకేనా, లాంగెస్ట్ చైన్ రూల్ ఒకటి, లోయెస్ట్ నంబర్ రూల్ ఒకటి. సో ఇప్పుడు నంబరింగ్ అనేది మనం ఎలా ఇచ్చుకుంటామంటే ఇటువంటి సైడ్ చైన్స్ ఏమైనా ఉంటే దానికి లోయెస్ట్ పాసిబుల్ నంబర్ వచ్చేలాగా నంబరింగ్ ఏ సైడ్ నుంచి ఇచ్చినా పర్వాలేదు. ఓకే, బట్ దట్ సబ్స్టిట్యూయెంట్స్ షుడ్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నంబర్. ఓకే, సో అది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి థర్డ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంది. సో ఈ థర్డ్ కార్బన్ని ఏ కార్బన్కి అయితే మిథైల్ గ్రూప్ లేకపోతే ఇథైల్ గ్రూప్ C2H5 ఇలాంటివి సబ్స్టిట్యూయెంట్స్గా అటాచ్ అయి ఉంటాయో, ఏ కార్బన్కి అటాచ్ అయి ఉంటాయో ఆ కార్బన్ని మనం లోక్యాంట్ అని పిలుస్తాం. ఓకేనా, లోక్యాంట్ అని పిలవాలి. ఓకే, సో థర్డ్ కార్బన్కి ఇక్కడ మనకి మిథైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంది. సో యూ విల్ రైట్ ఇట్ యాజ్ 3-మిథైల్. అది ప్రిఫిక్స్ కింద రాయాలి. సైడ్ చైన్స్కి ఎప్పుడు కూడా ప్రిఫిక్స్ ఇస్తాం కదా, అంటే రూట్ వర్డ్ కన్నా ముందరే పేరు రాయాలి. ప్రిఫిక్స్కి సైడ్ చైన్కి పేరు రూట్ వర్డ్ రాసే కన్నా ముందరే సైడ్ చైన్ పేరు రాయాలి, ప్రిఫిక్స్లో రాయాలి. ఓకే, సో 3-మిథైల్ పెంటేన్. ఓకేనా, 3-మిథైల్ పెంటేన్. So here 3 is the number, methyl is the primary prefix, pent is the root word, N is the primary suffix, E is the secondary suffix. Okay na, 3 అనేది నంబర్, మిథైల్ గ్రూప్ అనేది ప్రైమరీ ప్రిఫిక్స్, పెంట్ అనేది రూట్ వర్డ్, AN అనేది ప్రైమరీ సఫిక్స్. ఓకేనా, షార్ట్ ఫామ్స్లో నేను PPRWPS అలా రాస్తున్నాను, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు లాంగెస్ట్ చైన్ రూల్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మీరు చూసారనుకోండి, మనం స్ట్రైట్ చైన్ కన్సిడర్ చేసుకుందాం. 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి స్ట్రైట్ చైన్లో తీసుకుంటే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డాటెడ్ లైన్లో డ్రా చేస్తున్నాను. సో అది పేరెంట్ చైన్గా తీసుకొని ఉంటే
6 కార్బన్స్ ఉన్నాయి. సపోజ్ చెక్ చేద్దాం 1 2 3 4 5 6. సపోజ్ ఇక్కడి నుంచి నంబరింగ్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. సో విల్ చూస్ ద పేరెంట్ చైన్. సాలిడ్గా డ్రా చేస్తున్నాను ఇప్పుడు చూడండి. విల్ చూస్ ద పేరెంట్ చైన్ ఇన్ సచ్ ఏ వే దట్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ కదా. ఓకేనా. సో ఇప్పుడు నేను సాలిడ్గా డ్రా చేసింది పేరెంట్ చైన్ అవుతుంది అనమాట. అందులో 8 కార్బన్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ అంటే ఆక్టేన్ అవుతుంది అది. అప్పుడు ఇదొక సబ్స్టిట్యూయెంట్, ఇదొక సబ్స్టిట్యూయెంట్, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే వాటికి నంబరింగ్ కూడా ఇవ్వాలి. నంబరింగ్ షుడ్ బి గివెన్ ఇన్ సచ్ ఏ వే దట్ ద సబ్స్టిట్యూయెంట్స్ షుడ్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నంబర్. ఓకేనా. అన్ని మిథైల్ సబ్స్టిట్యూయెంట్సే ఉన్నాయి చూడండి. CH3 అంటే మిథైల్ సబ్స్టిట్యూయెంట్స్. సో ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్ అంటే ఇక్కడ ఇది పేరెంట్ చైన్ కాబట్టి సపోజ్ ఇక్కడి నుంచి నంబరింగ్ ఇచ్చామనుకోండి 1 2 3 4th పొజిషన్ 4th కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి. సపోజ్ ఇక్కడి నుంచి మనం నంబరింగ్ ఇచ్చామనుకోండి 2nd కార్బన్కి ఇక్కడ 4th 5th 6th 7th ఒక్కసారి చెక్ చేసుకోండి. 4th and 7th లోకెండ్స్ పొజిషన్స్ వచ్చేసి 4th and 7th. సపోజ్ నంబరింగ్ మనం ఇక్కడి నుంచి ఇచ్చామనుకోండి 1 2 3 4 5 2 and 5. ఓకేనా. 2nd కార్బన్కి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే వెనక నుంచి నంబరింగ్ ఇచ్చినప్పుడు 5th కార్బన్కి కూడా 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెట్స్లో ఏది కరెక్ట్ సెట్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ఎలా చూస్ చేసుకుంటారు? 4 7 బిగ్గర్ నంబర్స్. సో యూ షుడ్ నాట్ టేక్ దట్. 2 and 5 ఆర్ స్మాలర్ నంబర్స్. సో యూ షుడ్ టేక్ సబ్స్టిట్యూయెంట్స్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ రావాలి. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోయెస్ట్ నెంబర్ రూల్. సో నేమింగ్ ఏమొస్తుంది ఇక్కడ? నంబరింగ్ ఇక్కడ నుంచి ఇచ్చినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏ పొజిషన్స్కి ఈ మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉన్నాయో చెక్ చేసుకోండి. 2 and 5 రాసుకున్నాం కదా ముందే. సో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 2 సార్లు 2, 2 అని మెన్షన్ చేయాలి. ఓకేనా. 2, 2 అలాగే ఇక్కడ 5, 5 4 మిథైల్ గ్రూప్స్ ఒకేసారి అన్నీ సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ అనుకోండి ఒకేసారి డైరెక్ట్గా నేమ్ రాసేయచ్చు. టెట్రామిథైల్ ఇప్పుడు అవుతుంది ఇది. ఓకేనా. టెట్రామిథైల్ ఆక్టేన్. ఓకే. 2 సార్లు మెన్షన్ చేయాలి. ఇఫ్ సేమ్ సబ్స్టిట్యూయెంట్ ఈజ్ అటాచ్డ్ టు ద సేమ్ కార్బన్ ఆటమ్ దెన్ 2 times యూ షుడ్ మెన్షన్ దట్ నంబర్. ఓకేనా. దట్స్ వై ఐ మెన్షన్డ్ 2 times. Here 5 for 5th carbon also 2 methyl groups are attached. Totally 4 methyl groups are attached. So tetramethyl. So 2, 2 5, 5 tetramethyl octane. This is the name of this compound. Okay. Now let us go to the third example. Okay. నా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు మనం స్ట్రైట్ కార్బన్ చైన్ తీసుకున్నాం అనుకోండి 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. అదే మనం జిగ్జాగ్లో ట్రై చేద్దాం. 1 2 3 4 5 6 7 వచ్చాయి. So our parent chain has to be chosen in such a way that which has more number of carbon atoms, continuous carbon atoms should be the parent chain. So అప్పుడు ఇదొక ఇథైల్ సబ్స్టిట్యూయెంట్ అవుతుంది, ఇదొక సైడ్ చైన్, ఇదొక సైడ్ చైన్ అవుతుంది. సో ఇప్పుడు నంబరింగ్ ఎటు నుంచి ఇవ్వాలి? యూ షుడ్ గివ్ నంబరింగ్ ఫ్రమ్ సచ్ ఎ వే ఇన్ సచ్ ఎ వే దట్ సబ్స్టిట్యూయెంట్స్ షుడ్ గెట్ ద లోయెస్ట్ పాసిబుల్ నెంబర్. సో ఇప్పుడు మనం నంబరింగ్కి వెనకాల నుంచి ఇచ్చామనుకోండి 1 2 3 4th పొజిషన్ లోకెంట్ ఒకటి. ఓకేనా. 4th పొజిషన్ ఒకటి, 5th 6th 4, 6. అది మనం ఇటు నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 2, 4 ఏది ప్రిఫరబుల్? ఇందాకే చెప్పుకున్నాం. ఓకే. 2, 4 ప్రిఫరబుల్. 4, 6 బిగ్గర్ నంబర్స్ ఆర్ నాట్ ప్రిఫరబుల్. సో ఇప్పుడు 2 కలిపి ఇథైల్ మిథైల్ అని రాసేయకూడదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా. యూ నీడ్ టు ఫాలో ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆల్సో. ఐ థింక్ ఇఫ్ ఐ రైట్ హియర్ యూ కెనాట్ ఏబుల్ టు సీ 4, 6 వెనకాల నుంచి నంబరింగ్ ఇచ్చినప్పుడు 4, 6 ఉంది. దట్ ఈస్ రాంగ్. ఫ్రంట్ నుంచి నంబరింగ్ ఇచ్చినప్పుడు 1 2 3 4 2, 4 దిస్ ఇస్ కరెక్ట్. ఓకేనా. సో నంబరింగ్ అనేది ఫ్రంట్ నుంచి ఇచ్చేద్దాం. 1 2 3 4 5 6 7. ఓకే. సో సెకండ్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూపు, ఇంకా 4th పొజిషన్లో వచ్చేసి ఒక ఇథైల్ గ్రూపు. ఇప్పుడు ఈ ఇథైల్ మిథైల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా ఈథైల్ ఫస్ట్ రాయాలి.
సో ఆ ఇథైల్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, 4th కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు వాట్, 4 ethyl 2 methyl heptane. 7 carbons are there, so root word is heptane. And lowest possible numbers you have to choose as substituents. Okay, now coming to this, ఇది ఒకసారి చూడండి. ఇదే కాంపౌండ్ నేను 2 సార్లు సేమ్దే రాసాను. సపోజ్ మనం పేరెంట్ చైన్ స్ట్రైట్ చైన్ కింద తీసేసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్ పేరెంట్ చైన్, హియర్ యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 1 substituent. దిస్ ఫుల్ బికమ్స్ 1 substituent. ఓకేనా, 1 substituent. సపోజ్ ఇఫ్ ఐ టేక్ పేరెంట్ చైన్, ఈ పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. సపోజ్ నేను 1 2 3 4 5 ఇలా తీసుకున్నాను అనుకోండి. ఓకేనా, జిగ్జాగ్లో చూడండి 1 2 3 4 5. ఓకే, సో ఇలా తీసుకున్న దానికి మనకి తేడా ఎలా వచ్చింది, ఇందులోని 5 కార్బన్సే ఉన్నాయి కదా మేడం అని మీరు అడగచ్చు. ఓకేనా, ఇందులోని కూడా 5 కార్బన్సే ఉన్నాయి కదా మ్యామ్ అని మీరు అడగచ్చు. సో అలాంటప్పుడు ఏంటవుతుందంటే పేరెంట్ చైన్ ఏదైనా చూస్ చేసుకోవాలి. కానీ ఎలా చూస్ చేసుకోవాలి, విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్. ఓకేనా, ఇక్కడ ఒకటే సబ్స్టిట్యూయెంట్ ఉంది, కానీ ఇక్కడ ఇదొక సబ్స్టిట్యూయెంట్ వచ్చింది, ఇదొక సబ్స్టిట్యూయెంట్ వచ్చింది. ఇక్కడ రూట్ వర్డ్ 5, ఇక్కడ రూట్ వర్డ్ 5. కానీ దిస్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్, 2 substituents. ఓకేనా, కాంపౌండ్ విత్ 2 substituents and compound with 1 complex substituent, which is more preferable. Okay, now compound with 2 substituents. If I write here, you cannot see, I think. If I write down also, you cannot see. So here 2 substituents. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2 substituents. Subs అంటే substituents. సో ఇక్కడ నేమింగ్ ఏం రాయాలి, ఇప్పుడు నంబరింగ్ ఎట్ నుంచి ఇవ్వాలి, 1 2 3 థర్డ్ కార్బన్ అండ్ 4th కార్బన్. అలాగే సపోజ్ ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 second and third carbons. So which is preferable, 2 and 3 is preferable. 3కి ఏంది అటాచ్ అయ్యి ఉంది, ఇథైల్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి అది ఫస్ట్ రాయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో 3 ethyl 2 methyl 3 ethyl 2 methyl pentane. ఓకేనా, నేమ్ ఆఫ్ ద డౌన్ కాంపౌండ్ ఆర్ అప్ కాంపౌండ్ ఆల్సో, బట్ నేమింగ్ లైక్ దిస్ ఈజ్ రాంగ్, నేమింగ్ లైక్ దిస్ ఈజ్ కరెక్ట్. 3 ethyl 2 methyl pentane. ఓకే, సో ఈ కాంపౌండ్కి రాంగ్ అనమాట. ఇదే స్ట్రక్చర్, ఇది ఒకటే స్ట్రక్చర్, బట్ ఐ హ్యావ్ టేకెన్ ద రూట్ వర్డ్ లైక్ zigzag సో దట్ హియర్ 2 substituents, here 1 substituent. సో టేకింగ్ ద స్ట్రక్చర్ విత్ మోర్ substituents, ఓకేనా, ఈజ్ ప్రిఫరబుల్. హియర్ మోర్ 2 substituents, హియర్ 1 substituent. సో 1 substituent కన్నా 2 substituents ఉండే పేరెంట్ చైన్ చూస్ చేసుకోవడం కరెక్ట్ వే అనమాట. సో డౌన్ the name whatever is being written like 3 ethyl 2 methyl pentane. Okay, now it is the correct name. సో నెక్స్ట్ చూడండి, లోయెస్ట్ సమ్ రూల్. సో ఈ లోయెస్ట్ సమ్ అంటే ఇప్పుడు మనకి చాలా సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ దేర్, then numbering should be given in such a way that the substituent positions should get the lowest possible number. అది మనకు ఆల్రెడీ తెలిసిందే, దేనికైతే లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ వస్తుందో ఆ సైడ్ నుంచి నంబరింగ్ అనేది ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ 1 2 3 4th పొజిషన్. ఓకేనా, 4th పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్, సెకండ్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్. సో 2, సపోజ్ ఫ్రంట్ నంబరింగ్ 1 2 3 4 5. సో 2, 4, 4 లోకెండ్స్ పొజిషన్స్. సో ఇప్పుడు సపోజ్ దిస్ ఈజ్ ద నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్. ఓకేనా, ఇఫ్ నంబరింగ్ ఈజ్ గివెన్ ఫ్రమ్ ఫ్రంట్, మన లోకెండ్స్ పొజిషన్స్ వచ్చేసి 2 4 4. సపోజ్ ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్ 1 2 3 4 5. Then locants positions are 2, 2, 4. So 2 4 4 2 2 4. Okay, which is the smallest set? 2 2 4. This is numbering from back. Okay na, numbering from back. వెనకాల నుంచి నంబరింగ్ ఇచ్చినప్పుడు
నీకు లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ అనేవి వస్తున్నాయి. సో దట్ యూ హ్యావ్ టు ప్రిఫరబుల్లీ యూ హ్యావ్ టు చూస్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ నౌ? సో 2,2,4 ఓకేనా. 2,2,4 ట్రైమిథైల్. 3 మిథైల్ గ్రూప్స్ కాబట్టి ట్రైమిథైల్. ట్రైమిథైల్ పెంటేన్. రూట్ వర్డ్ ఈస్ పెంట్. 5 కార్బన్స్ ఉన్నాయి కదా, సో పెంటేన్. సో 2,2,4 trimethyl pentane is the name of this compound. So numbering from front it's wrong, numbering from back is correct. Okay, so check like that. అలాగే దీనికి కూడా చూడండి. సపోజ్ ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ 1 2 3 4 5 2 3 5 methyl groups are in the position of 2 3 5. Suppose this is from what? From front. If numbering is given from front, suppose if you give numbering from back 1 2 3 4 5, so 2 4 5 from back. If numbering is given from back, okay now 1 2 3 4 5. So ఈ రెండు సెట్లలో ఏది ప్రిఫరబుల్? సపోజ్ ఇఫ్ యూ యాడ్, ఓకేనా, 2 + 3 5 5 + 5 10, 2 + 3 + 5 10, and here 2 + 4 + 5, 2 + 4 + 5, you are getting 11. So take it lowest possible number. సో మనం తీసుకోవాల్సిన సబ్స్టిట్యూయెంట్స్ పొజిషన్ వచ్చేసి 2 3 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10, ఓకేనా, విచ్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ నేమింగ్ వచ్చేసి మనకి నంబరింగ్ ఈజ్ ఫ్రమ్ ఫ్రంట్, ఓకేనా. లోయెస్ట్ తీసుకోవాలి కదా, 2 3 5 10 11, ఓకేనా. సో ఇప్పుడు రెండిట్లో లోయెస్ట్ ఏది? 10. సో నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఇఫ్ యూ డూ 1 2 3 4 5 6. సో 2, 3, 5 ట్రైమిథైల్. 2, 3, 5 ట్రైమిథైల్ హెక్సేన్. ఓకే, సో ఇక్కడ 2 3 5 అనేవి నెంబర్స్, ట్రై అనేది న్యూమరికల్ ప్రిఫిక్స్, మిథైల్ అనేది ప్రైమరీ ప్రిఫిక్స్, హెక్స్ ఈజ్ రూట్ వర్డ్, ఏన్ ఈజ్ సెకండరీ సఫిక్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ కాంపౌండ్. నా కమింగ్ టు దిస్, ఇక్కడ కరెక్ట్గా రూట్ వర్డ్ అబ్జర్వ్ చేసుకుంటే 1 2 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి. సో 6 కార్బన్ కాంపౌండ్ ఐఎమ్ డ్రాయింగ్ ఇన్ అ డాటెడ్ లైన్, ఓకేనా. సపోజ్ ఇఫ్ యూ జస్ట్ చెక్ విత్ ఎనీ అదర్ థింగ్, ఓకేనా, పాసిబిలిటీస్ ఉన్నాయా, ఇంకా బ్రాంచ్ పెరిగే ఛాన్సులు ఉన్నాయా? సపోజ్ ఇక్కడ C2H5 ఉందనుకోండి, మనం దాన్ని స్ప్లిట్ చేసి CH2 CH3 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా నంబర్ ఆఫ్ కార్బన్స్ రూట్ వర్డ్ పెరగడానికి? 1 2 3 4 5 6. స్ట్రైట్ చైన్ అయితే కూడా 1 2 3 4 5 6. ఓకే, 1 2 3 4 5 6. సో మీకు ఎటు నుంచి చూసినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ నంబరింగే వస్తుంది. సో మీరు వాట్ యూ విల్ చూస్ ఇస్ విత్ మోర్ సబ్స్టిట్యూయెంట్స్ అండ్ అడ్జస్ట్ దెమ్ విత్ what we call locants positions. Okay, so 1 2 3 4 4 ఇథైల్. ఇదంతా కలిపితే ఇథైల్, దీన్ని నేను స్ప్రెడ్ చేసి రాశాను. సో ఇదొక మిథైల్ సబ్స్టిట్యూయెంట్, ఇదొక మిథైల్ సబ్స్టిట్యూయెంట్. ఓకే, సో ఇప్పుడు నేమ్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఇథైల్ మిథైల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెక్ చేసుకుంటే ఇథైల్ ఫస్ట్ రాయాలి. ఓకే, సో 4th कार्बन में 4 इथाइल, ఈవెన్ 4th कार्बन में 4 मिथाइल, 4,2 డైమిథైల్. సారీ, ఇక్కడ కూడా ఉంది కదా మిథైల్. 4,2 డైమిథైల్. dimethyl hexane is the name of this compound. Next 4th question చూడండి. సో ఇక్కడ మనం స్ట్రైట్ చైన్ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 4 5 కార్బన్సే ఉన్నాయి. అదే మనం ఇలా జిగ్జాగ్ లాగా తీసుకుంటే 1 2 3 4 5 6 7 కార్బన్స్ వచ్చాయి మనకి. ఓకేనా, సో స్ట్రైట్గా తీసుకుంటే అది రాంగ్ అవుతుంది.
స్ట్రైట్ కార్బన్ పేరెంట్ చైన్ ఇలా తీసుకున్నారనుకోండి, ఇదొక సబ్స్టిట్యూయెంట్ రాశారనుకోండి, యువర్ ఆన్సర్ గోస్ రాంగ్. సో చెక్ లైక్ దిస్ 1 2 3 4 5 6 1 2 3 4 6 7 కాదు, ఓకేనా? 1 1 2 3 4 5 6. సో మనం సాలిడ్గా డ్రా చేసుకుందాం రూట్ వర్డ్. టు ఐడెంటిఫై ద రూట్ వర్డ్ యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో రూట్ వర్డ్ వచ్చేసి మనకి 6 కార్బన్ ఆటమ్స్. సో హెక్సేన్. ఓకే, సో అప్పుడు ఇదొక సబ్స్టిట్యూయెంట్ ఉంటాయి. సో ఆ సబ్స్టిట్యూయెంట్ పొజిషన్స్ని కౌంట్ చేసుకుని నంబరింగ్ ఇవ్వాలి. 1 2 థర్డ్ కార్బన్ 2 and 3, సెట్ ఆఫ్ 2 and 3 ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్. ఓకేనా? సపోజ్ ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్ 1 2 3 4 5 4,5 సబ్స్టిట్యూయెంట్స్ పొజిషన్స్ 4,5 ఉన్నాయి. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు దీనికి పేరు ఏం రాయాలి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? సో 2,3 ప్రిఫరబుల్ కదా ఇక్కడ. సో విల్ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్, దట్ ఈస్ 1 2 3 4 5 6. సో 2,3 డైఇథైల్, 2,3 డైఇథైల్ hexane. So like this rules, you should apply nomenclature rules for the given compounds like this. Next we'll learn about naming of complex alkyl substituents. So ఇక్కడ కాంప్లెక్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటంటే, సపోజ్ సైడ్ చైన్లో మళ్ళీ బ్రాంచింగ్ ఉందనుకోండి, ఓకే, అప్పుడు కాంప్లెక్స్ అంటాం. అప్పుడు మనం బ్రాకెట్ ఓపెన్ చేసుకుని ఏ పొజిషన్స్లో ఏవి ఉన్నాయి అది చెక్ చేసుకుని నేమింగ్ అనేది రాయాలి. ఓకే, సో ఇక్కడ చెక్ చేయండి. సపోజ్ ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్, యువర్ పేరెంట్ చైన్ ఈ స్ట్రైట్ కార్బన్ చైన్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ పేరెంట్ చైన్ ఇదే. సో ఇప్పుడు ఇదంతా కలిపి ఒక సబ్స్టిట్యూయెంట్ అనమాట. ఓకేనా? సో అది ఏ పొజిషన్లో ఉంది? లోకెంట్ పొజిషన్. ఈ కార్బన్ పొజిషన్ ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ 1 2 3 4th కార్బన్. ఓకే, ఇఫ్ యూ గివ్ నంబరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఆల్సో 1 2 3 4th కార్బన్. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్ దిస్ ఇస్. ఓకే, సో ఇది ఏంటి? ఇందులో ఫస్ట్ మెయిన్ పేరెంట్ చైన్కి అటాచ్ అయ్యి ఉన్న కార్బన్ని తీసుకోండి. దానికి కంటిన్యూయేషన్గా మీరు ఇటు నుంచి ఇటైనా తీసుకోవచ్చు, కిందకైనా తీసుకోవచ్చు. ఓకే, సో కంటిన్యూస్గా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, సో ఇథైల్ అవుతుంది అనమాట. ఇది ఒక ఇథైల్ గ్రూప్. ఓకేనా? అందులో ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఒక మిథైల్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అయింది. సో ఇట్ ఈస్ మిథైల్ ఇథైల్. వాట్ టైప్ ఆఫ్ ఇథైల్ ఇట్ ఈస్? CH2 CH3 ఉందనుకోండి, అది ఇథైల్ గ్రూప్ అంటాం. కానీ దానికి మళ్ళీ ఇంకొకటి CH3 సబ్స్టిట్యూయెంట్ అటాచ్ అయ్యి ఉంది సైడ్ చైన్లో, ఇంకొక బ్రాంచింగ్ అనమాట. సో అప్పుడు ఇది ఇథైల్, ఒక హైడ్రోజన్ బదులు ఒక CH3 వచ్చింది. సో ఆ ఇథైల్ ఏమైంది? ఇథైల్ అయింది. ఓకేనా? ఇది మిథైల్ గ్రూప్ అటాచ్ అయింది కాబట్టి ఈ ఇథైల్ గ్రూప్ పేరు ఇథైల్. దాన్నే మనం ఐసోప్రొపైల్ అని కూడా చదువుతారు. ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ లెర్న్డ్ దట్ హౌ టు ఐడెంటిఫై ఐసోప్రొపైల్. ఓకే, సో దిస్ ఈజ్ ఐసోప్రొపైల్ ఓన్లీ. అండ్ వాట్ ఈస్ ద నేమ్? 1 2 3 4 5 6 7 అంటే హెప్టేన్. సో ఇప్పుడు ఈ నేమింగ్ ఇచ్చేటప్పుడు, ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్స్కి నేమింగ్ ఇచ్చేటప్పుడు లోకెంట్ పొజిషన్ ఫస్ట్ రాయాలి. 4 బ్రాకెట్ ఓపెన్, దిస్ ఈజ్ 1 మిథైల్ ఫస్ట్ కార్బన్కే ఈ మిథైల్ కనెక్ట్ అయ్యి ఉంది. సో 1 డాష్ పెట్టుకుందాం. దీనికి 1 డాష్ ఇస్తే దీనికి 2 డాష్ ఇచ్చుకోవాలి. సో 1 డాష్ మిథైల్ 1 డాష్ మిథైల్ హెప్టేనా? 1 2 3 4 5 6 7 హెప్టేన్. So here also 4 is number, 1 dash is also number, methyl is primary, methyl and ethyl both are primary prefixes, hept is root word, an is suffix. Okay, so write the name of this compound. Same like that, next we'll go for the next example, second example.
ఓకే, సో ఇక్కడ మీకు పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేద్దాం ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 కార్బన్స్. సపోజ్ ఇలా జిగ్జాగ్గా తీసుకుంటే ఏమైనా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ వస్తున్నాయా చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఓన్లీ. సో కంఫర్టబుల్లీ విల్ టేక్ దిస్ యాజ్ యువర్ పేరెంట్ చైన్ అండ్ దిస్ బికమ్స్ యువర్ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్. ఈ కాంప్లెక్స్ సబ్స్టిట్యూయెంట్లో మెయిన్ కార్బన్ చైన్కి అటాచ్ అయి ఉన్న కార్బన్ ఇది. సో అది దాంతో కలుపుకొని ఎన్ని కార్బన్స్ ఉన్నాయి దట్ బికమ్స్ సబ్స్టిట్యూయెంట్లో పేరెంట్ చైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి 1 ఇవ్వాలి, ఇది 2 ఇవ్వాలి, ఇది 3 ఇవ్వాలి. సో పైన నంబరింగ్ ఇచ్చుకునేటప్పుడు 1 2 3 4 5, అలాగే బ్యాక్ నుంచి ఇస్తే 1 2 3 4 5 ఎలాగైనా ఒకటే అవుతుంది. సో నంబరింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ రిజల్ట్స్ ఇన్ ద సేమ్ కాంప్లెక్స్. సో ఇప్పుడు 5th కార్బన్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి సో 5 బ్రాకెట్ ఓపెన్ 1 ఇక్కడ 2nd కార్బన్కి మళ్ళీ బ్రాంచింగ్ ఉంది. సో 2 మిథైల్ ప్రొపైల్. ఎందుకంటే ప్రొపైల్ ఎందుకు వచ్చింది? సైడ్ చైన్లో కంటిన్యూస్గా 3 కార్బన్స్ ఉన్నాయి. దట్స్ వై ఇట్ బికమ్స్ 5 2 మిథైల్ ప్రొపైల్. ఓకేనా, ఇది ప్రొపైల్. ఆ ప్రొపైల్లో 2nd కార్బన్కి మళ్ళీ CH3 అటాచ్ అయ్యింది. దట్స్ వై 5 బ్రాకెట్ ఓపెన్ 2 మిథైల్ ప్రొపైల్ నోనేన్. ఓకేనా, నోనేన్ 9 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నోనేన్ అవుతుంది. సో లైక్ దిస్ ఇఫ్ ఎనీ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ గివెన్ ఆల్సో you can able to write the names of the compounds. Okay, so in the next coming video we are going to learn about how to give nomenclature for enes and dynes. This is for unsaturated hydrocarbons, that is for alkanes only. Today's class I discussed. So in the tomorrow's class we are going to learn about IUPAC nomenclature for unsaturated hydrocarbons. Same rules we will apply, but still we'll learn some examples. Okay, thank you for watching children. Bye.